స్టాక్ మార్కెట్ల నష్టాలపై మరింత సమాచారం స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు అన్నట్టు తెలుసుకుందాం. సుందరరామిరెడ్డి గారు చెప్పండి, అమెరికాకు ఇండియా నుంచి ఏ వస్తువులు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి? యాక్చువల్ గా ప్రపంచం అంతా ఈ టారిఫ్ పెంచిన దగ్గర నుంచి న్యూస్ వచ్చిన దగ్గర నుంచి ఒకసారిగా డ్రాప్ వీనైందండి. ప్రపంచం మొత్తం తెలుసు టారిఫ్లు ఎంతకంత పెంచుతారని, బట్ సివియారిటీ ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పర్టికులర్ గా ఇండియాలో అయితే ఈ రోజు ఎక్స్పైరీ ఉందండి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. దాంతో సివియారిటీ ఇంకా చాలా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ రోజు థర్స్డే అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందన్నమాట. దాంతో ఈ వరల్డ్ మార్కెట్ డౌన్ అవటం, ఇండియన్ మార్కెట్ ఎక్స్పైరీ వల్ల డబల్ స్టేజ్ లో ఇండియన్ మార్కెట్ -300 దగ్గర ఓపెన్ కాబోతుంది. అండ్ వరస్ట్ లూజర్ డెఫినెట్ గా అమెరికా అండి. ఈ రోజు అమెరికన్ మార్కెట్ కూడా -3 లో ఓపెన్ కాబోతుంది. అమెరికన్ ఫ్యూచర్ 3 పాయింట్ ఆఫ్ టైమ్ లో -3 లో రన్ అవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ 0.7% డ్రాప్ అయిందంటే ఆ సివియారిటీ ఊహించండి. ఎవరు ఊహించలేదండి టారిఫ్ అంటూ అనుకుంటున్నాం కానీ, బట్ ఈ సివియారిటీ ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పేసి, ఇంత హార్ష్ గా ఉంటుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు విధించిన టారిఫ్ ఎంత అంటే జీడీపీలో 0.6% ఎఫెక్ట్ కాబోతుందండి. అయితే సుందరరామిరెడ్డి గారు, అమెరికాకు ఇండియా నుంచి అసలు ఏ వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, వాటిపై ఈ 26% ప్రతికూల సుంకాల ప్రభావం అనేది ఎంత మేర పడుతుందంటారు? డెఫినెట్ గా ఇప్పటి వరకు మనకి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసి ఐటీ అండ్ ఫార్మా అండ్ జ్యువెలరీ అండ్ ఆటోమొబైల్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో వాటి స్ట్రెంత్ అనుకుంటా వచ్చామండి. ఇప్పుడు అదే వాళ్ళ వీక్నెస్ అవుతుంది. అంటే ఫార్మాస్యూటికల్స్ లో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, సిప్లా, జెజిస్ లైఫ్ సైన్సెస్ అండ్ అరవింద ఫార్మా మేజర్ ఎఫెక్ట్ అవుతాయి. ఆటోమొబైల్ లో టాటా మోటార్స్ అండి, వాళ్ళ జాగర్ లో 25% సేల్స్ మొత్తం కూడా ఒక అమెరికా నుంచి వస్తాయి. మేజర్ ఎఫెక్ట్ అంటే ఆటోమొబైల్ లో టాటా మోటార్స్, అండ్ తక్కువ ఎఫెక్ట్ అంటే మహేంద్ర అండ్ భారత్ ఫోర్స్, మదర్సన్ సుమి ఇది ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ లో డెక్సాన్ అవుతుంది, అండ్ జ్యువెలరీలో టైటాన్ అండ్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఈ మేజర్ ఎఫెక్ట్ అవుతుంది. సుందరరామిరెడ్డి గారు, ఓవరాల్ గా అసలు భారత్ కు కలిగే నష్టం ఎంత అంటారు? వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఇంకా ఎందుకు కొలికి రాలేదు? ఇది ఇండియన్ సెంట్రిక్ గా మనం చూడకూడదండి. ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు డ్రాప్ అవుతున్న మార్కెట్స్ నాట్ ఓన్లీ ఇండియా అండి. యాక్చువల్ నాకు తెలిసి ఇండియాకి లీస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం చేసే ఎక్స్పోర్ట్స్ అమెరికాతో చాలా తక్కువ అండి. మేబీ బాగా సివియర్ ఎఫెక్ట్ అయ్యిందంటే ఆటోమొబైల్ స్పేస్ పార్ట్స్ సివియర్ ఎఫెక్ట్ అవుతాయి. రెండోది టాటా మోటార్స్ బాగా డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ మన దాంతో పోల్చుకుంటే జపనీస్ కానీ అండ్ యూరప్ కానీ అండ్ ఈవెన్ అమెరికా కూడా తక్కువ లాస్ లే ఉండవండి. ఈ రోజు నైట్ చూడండి మీరు -3 ఓపెన్ కాబోతుంది అది కూడా. సో ఈ ట్రంప్ ఈ టారిఫ్ వల్ల మేక్ ఇన్ అమెరికా గ్రేట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ప్రపంచం మాత్రం వన్ కైండ్ ఆఫ్ షాక్ అనమాట. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి కొంత టైం పట్టొచ్చు, బట్ డెఫినెట్ గా ఫండమెంటల్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు ఇది. అందుకని చాలా టెంపరీ వన్ కైండ్ ఈవెంట్ అండి. సుందరరామిరెడ్డి గారు, ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ ఈ సంక్షోభాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటండి? డెఫినెట్ గా మనకే అనుకూలం అండి, ఎందుకంటే లీస్ట్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది వరల్డ్ మొత్తం పోల్చుకుంటే మనం అండి. చైనాతో పోల్చుకున్నా, కెనడాతో పోల్చుకున్నా, మెక్సికోతో పోల్చుకున్నా, యూరోప్ తో పోల్చుకున్నా మనం లీస్ట్ ఎఫెక్ట్ చేస్తాము. లీస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కూడా మనమే ఉంటది. కాకపోతే మన సైజ్ తో పోల్చుకున్నప్పుడు అది ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనపడుతుంది. మొత్తం మీద 0.6 జీడిపి గ్రోత్ ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు. బట్ డెఫినెట్ గా వాళ్ళతో టాక్స్ నడుస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్ లో ఇవన్నీ లోవర్ అయ్యే ఛాన్స్ ఉంది. బహుశా బెదిరించడానికి అన్నట్టు ప్రపంచం మొత్తం ఒకేసారి టారిఫ్ రిలీజ్ చేసినట్టున్నారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఎవరైతే నెగోషియేట్ చేసుకుంటారో వాళ్ళ వస్తువుల మీద టారిఫ్ తగ్గిస్తారో వాటి తగ్గించే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఇండియన్ సెంట్రిక్ గా చూడకూడదండి ఈ ఈవెంట్ ని. అంటే సుందరరామిరెడ్డి గారు, ఈ టైంలో మరి ఇన్వెస్టర్స్ దేని వైపు మొగ్గు చూపితే బెటర్ అంటారు? మనమే అంటున్నాం కదండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి. ఇవన్నీ కూడా వన్ కైండ్ అనమాట. మనం కోవిడ్ వచ్చినప్పుడు తీరయ్యాము, మనీ డిమాండ్ చేసినప్పుడు తీరయ్యాము, తర్వాత ఏం జరిగింది అందరూ తెలుసు. అందుకని ప్రతి ఈవెంట్ పాస్ అయినట్టు ఈవెంట్ కూడా పాస్ అవుతుంది. అండ్ వన్ కైండ్ ఇన్ హిస్టరీ అండి, ఫ్రీక్వెన్సీ జరిగే ఈవెంట్స్ ఇది కూడా పాస్ అవుతుంది మిగతా వాటిలానే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.